వెల్కమ్ బ్యాక్. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ముందుగా మనం డేట్ చూద్దామండి. డేట్ కంపల్సరీ. ఒకసారి డేట్లు మారితే మార్కెట్ రేట్లు కూడా మారిపోతాయి. పొజిషన్ అలా ఉంటుంది గుంటూరు మార్కెట్ యాడ్ అనేది. ముందు డేట్ చూసుకుంటే ఈరోజు మే 25, 2026. ఈరోజు సోమవారం నాడు సరుకులు చూస్తే సరుకులు అయితే గూడెలలో నేను తిరిగి చూసినప్పుడు ఈరోజు కొంచెం 20,000 పైగా వచ్చినట్టు అనిపించిందండి. అంటే సరుకులు అటు ఏసీలో కానీ ఇటు గూడెల్లో కానీ సరుకులు అయితే బాగానే వచ్చినాయి. సరే, ఈరోజు ఏ విధంగా సరుకులు వచ్చినాయి, ఎట్లా ఉన్నా, అసలు మార్కెట్లో సేల్స్ ఎలాగుంది, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో ముఖ్యం. కాబట్టి అటు మనకి కర్నూలు కాడి నుంచి ఇటు ప్రకాశం, పల్నాడు, గుంటూరు, తెలంగాణ వైపు వచ్చినాయి, రాయచూరి వచ్చినాయి, ఇటు కృష్ణా జిల్లా వచ్చినాయి. మొత్తం కూడా మార్కెట్ జరిగింది అనేది ధరలు మనం లేట్ చేయకుండా చూసే ముందు ఎప్పట్లాగా రైతు సోదరులకు చెప్పేదేం లేదండి. నేనెంతో రిస్క్ తీసుకొని సెలవులైనా సరే మార్కెట్ ధరలు మీ కళ్ళ ముందు ఉంచుతున్నాను. మార్కెట్ పొజిషన్ కానీ సరుకులు కానీ పొద్దున వీడియో చూసే ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందు మనం ఎప్పట్లాగానే సీడ్ రకాల కాంచి మొదలు పెడదాం. కొద్ది గొప్ప కన్నులు కూడా వచ్చినాయి, అంటే భారీగా రాట్లా, తగ్గిపోయినాయి, పూర్తిగా తగ్గిపోయినాయి. క్వాలిటీలు కూడా మనకి తగ్గిపోవటం కూడా జరిగిందండి. కర్నూలు కూడా కొంత, నాకు తెలిసినంత వరకు కొంత వాతావరణం కూడా వర్షాలు అక్కడక్కడ పడటం వల్ల కొంచెం మెతక రకాలు కూడా ఎక్కువ వచ్చినాయండి. ఈరోజు మెతక రకాలు కూడా వచ్చినాయి. మెతక రకాలు వస్తే మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. కాకపోతే మార్కెట్ ధరలు తగ్గుతాయి. కొద్దిగా చల్లదనాలు, పాల రకాలు అవన్నీ కూడా డ్రై ఉన్నాయి. స్టడీ మార్కెట్టే. ఇంకా వివరాలకు వెళ్తే కర్నూలు డీడీలు చూసుకుంటే అటు 16,000 కాడి నుంచి 18,500 కొద్దిగా తడవకుండా సైజు ఉంటే, మంచి థమ్సప్ కలర్ ఉంటే 19,000 పక్కాగా జరుగుతుంది. కానీ 19,000 క్వాలిటీలనే నాకు కనపడలేదండి ఈరోజు మాత్రం. పోయిన వారం కనపడ్డాయి కానీ ఈ వారం కనపడలే, తగ్గిపోయినాయి బాగా. కొంచెం వర్షాలు పడ్డాయంట. కొంతమంది రైతులు నేను కలిసి అడిగినప్పుడు వర్షాలు పడ్డాయండి, కొంచెం మెతకొచ్చినాయని చెప్పడం. సైజు తక్కువ రకాలైనా 16,000 కాడి నుంచి 18,000 ఎక్కువగా జరిగినాయి. ఎక్కడన్నా క్వాలిటీ ఉండి బాగుంటే 19,000, 20,000 క్వాలిటీలు ఇవ్వనుకోండి. ఇంచుమించుగా ఇంకా 341 విషయానికి వస్తే మన దేశవాళీ అయితే 16, 17, 18, 19 క్వాలిటీలు ఉంటే 20. కొద్దిగా కందుకూరు, నెల్లూరు అటువైపు క్వాలిటీ ఉన్న మిర్చి వస్తున్నాయండి. కందుకూరు వైపు, పామూరు అటువైపు వస్తున్నాయి. నెంబర్ 5 వస్తున్నాయి, 341 వస్తున్నాయి. క్వాలిటీలు ఉంటే మన చూశారు వీడియోలో కూడా 22,000 జరిగింది. ఆ టైపు బాగా ఏసీలో టైపు ఉన్నట్టుండి అవి కందుకూరి వైపు. అవి కూడా 21,000, 22,000 దాకా జరుగుతున్నాయి. నెంబర్ 5 కూడా కొంచెం సైజు తక్కువైన 20,000 దాకా జరుగుతున్నాయండి. అటు నెల్లూరు, కందుకూరు వైపు. మన దేశవాళీ అయితే 16, 17, 18 ఇటువైపు ఆ విధంగా ఉన్నాయి. మీడియం బెస్ట్లే, కాకపోతే క్వాలిటీలు మీడియం బెస్ట్లో జరుగున్నాయి. నెంబర్ 5 కానీ 341 కానీ. ఇది భద్రాచలం మాత్రం బాగా క్వాలిటీలు తగ్గిపోయి పెద్దగా నాకైతే ఇవాళ కనపడలేదండి. భద్రాచలం కూడా నాకు పెద్దగా మార్కెట్కి యార్డ్లో చుట్టుపక్కల గూడెలలో కనపడినట్టు ఏం కనపడతారు. ఉంటే ఇంచుమించు ఇదే రేట్లు. సైజు క్వాలిటీ బాగా తగ్గితే 15,000 కాడి నుంచి, క్వాలిటీ ఉంటే 18 ఆ రేంజ్లో నడుస్తున్నాయి. మనం తేజ మార్కెట్ చూస్తే ఇలా 20,000 పైన వచ్చిన బస్తాలలో దగ్గరగా 60% అంటే 12,000, 13,000, 14,000 దాకా తేజాలు వస్తే, మీడియం సైజు రకాలు కూడా 16,000 కానీ స్టార్ట్ అయ్యి క్వాలిటీలు ఉంటే 18,000, 19,000. మన కందుకూరు వైపు అయితే 20,000 దాకా మార్కెట్ జరుగుతున్నాయి. కందుకూరు వైపు ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నానంటే, రెండో కోతలు అయినా సరే తెల్లతోడేం బాగా సాఫ్ట్నెస్ బాగుండి మంచి రంగులు ఉంటున్నాయండి. అవి ఉండటం వల్ల 20,000 మార్కెట్ జరుగుతుంది. 20,000 కొంటున్నారు కూడా మార్కెట్లో. మార్కెట్ ఏమీ క్వాలిటీలు ఉంటే తగ్గలేదండి, బ్రహ్మాండంగా ఉంది మార్కెట్. కాకపోతే వ్యాపారస్తులు, అవసరమైన వ్యాపారస్తులు వస్తున్నారు, అన్ని రకాలు కొంటున్నారు. అటు సీడ్ రకాలు కొంటున్నారు, బ్యాడిగి రకాలు కొంటున్నారు, నాటు రకాలు కొంటున్నారు, తేజ రకాలు కొంటున్నారు, అన్ని రకాలు. కాకపోతే చల్లదనాలు, పండ్లున్న కాయలు లేకుండా ఉంటే, మంచి రంగులు ఉంటే, సైజు తక్కువైనా కానీ మంచి ధరలే బలుగుతున్నాయి మార్కెట్లో. పోయిన సంవత్సరం కంటే నాకు ఈ సంవత్సరం కొంచెం బాగా అనిపించింది మార్కెట్. రైతులకు కూడా అనుకూలంగా ఉంది అనిపించింది. అనుకూలం ఫస్ట్లోనే చెప్పా వీడియో, నేను నవంబర్లోనే చెప్పా ఈ సంవత్సరం రైతుకు అంత అనుకూలంగా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. మీరు ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. తర్వాత రకాలు
మనకి రోమి 6 వస్తున్నాయి కానీ 17-18 వేల రకాలే కానీ 16-17-18 మీడియం బెస్ట్లు. షార్కులు కూడా 16-17-18 ఆ రేంజ్లోనే ఉన్నాయి. తర్వాత మనం బ్యాడిగి రకాలు చూసుకుంటే బ్యాడిగి రకాలు కూడా 3355 బ్యాడిగి కానీ సిజంటా బ్యాడిగి కానీ క్వాలిటీలు ఉంటాయి. ఇటు ఇంకోళ్ళు పరచూరు ఇటు పత్తిపాడు వైపు ఇప్పుడు వస్తున్నారంట. లేటుగా వేశారు, కొంత వరదల కారణంగా వర్షాల కారణంగా అప్పుడు పోయిన తర్వాత తీసేసి భయపడి రైతులు కొంచెం లేటుగా వేయటం వల్ల ఇప్పుడు వస్తున్నాయి. అవి కూడా ఇంచుమించుగా 20,000 మార్కెట్ జరుగుతుంది. మీడియం బెస్ట్ రకాలు సైజు ఉంది. మన వీడియోలో కూడా నిన్న ఆదివారం కూడా వీడియో కూడా పెడతాం జరిగింది. కొన్ని రకాలు పెట్టాను మీకు. ఈ విధంగా వస్తున్నాయండి, ఇట్లా జరుగుతుందని మీరు అప్పుడప్పుడు అప్డేట్ ఇచ్చినప్పుడు చూడండి. వీడియో మీకోసం పెడుతున్నప్పుడు మీరు చూడకపోతే ఎట్లా? చూడాలి, ఖచ్చితంగా చూడాలి. కొన్ని రకాలు కూడా వీడియో పెడతాను, నెక్స్ట్ చూడండి. ఇవి కూడా 355 బ్యాడ్ కానీ సిజంటా బ్యాడ్ కానీ దగ్గరగా కొద్దిగా క్వాలిటీ ఉంది, మంచి రంగు ఉంది, సైజు ఉంది అనుకుంటే 20,000 మార్కెట్ జరుగుతుందండి దగ్గరగా. తర్వాత ఇంకా 2043 నాకు ఎట్లా కనపడలేదు కానీ బుల్లెట్ బంగారం కనపడుతున్నాయి. అవి కూడా ఇంచుమించుగా ఒక మాది రకాలు 16-17-18 క్వాలిటీ ఉంటే 19. నీకు మన బంగారం అయితే కొంచెం సైజు ఉన్న రకాలు వస్తున్నాయి. నెల్లూరు వైపు వస్తున్నాయి బంగారం 20,000, 21,000, 21,500 కూడా శనివారం జరిగిందండి. చూశాను నేను కొన్ని గూడెలలో. మంచి కొంచెం రంగు సైజు ఉంటే చాలు, మంచి సేల్స్ బాగుంది. బంగారం కానీ బుల్లెట్ కానీ తగ్గట్ల మార్కెట్ వ్యాపారస్తులు కూడా కొంటున్నారు. బాగుంది, నాకైతే బాగుంది అనిపించింది. కాకపోతే పెద్దగా వ్యాపారస్తులు రాకపోయినా కొద్ది గొప్ప వ్యాపారస్తున్న సేల్స్ బాగుంది. ముందు సరుకు ఎంత వచ్చిందని గొప్పతనం కాదండి, సేల్స్ ఎలా ఉంది, మార్కెట్ ధరలు ఎలా ఉంది అనేది. మార్కెట్ అనుకూలంగా ఉంది కాబట్టి బాగుంది. ఇంకా 273 కుబేరా కూడా ఇంచుమించుగా 273 మార్కెట్లో కనపడతలేదండి. కుబేరా విషయానికి వస్తే 16-17-18 క్వాలిటీ ఉంటే 19. ఇంకా క్వాలిటీ ఎక్కడన్నా బాగుంది అనుకుంటే ఒక 200-300 నుంచి 500 దాకా జరుగుతున్నాయి మామూలుగా మార్కెట్లో. ఆర్మూర్ కూడా 18,000 దాకా జరుగుతున్నాయి. క్వాలిటీ ఉంటే 19 లేదు కానీ 18,000 నేను అందుకని ప్రత్యేకంగా వీడియోలు తీసి ఏమంటే కొన్ని ఏరియాలో సరుకులు ఈ విధంగా వస్తున్నాయి, ఈ విధంగా క్వాలిటీలు ఉండే మార్కెట్ ధర ఈ విధంగా జరుగుతుందని రైతుల దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకోసం అంటే మీకోసమే ఇట్లా ఉంటాయి క్వాలిటీలు అని చెప్పేసి తెలియపరుస్తున్నాయి. మీకు జరుగుతుంది. క్లాసిక్, టాప్ గన్ను, గణేష్ ఆర్మూర్ కూడా బాగానే ఉంది మార్కెట్. 16-17 ఆ రేంజ్లో 18 దాకా క్వాలిటీ ఉంటే నడుస్తుంది. ఇంకా టాప్ గన్ కానీ క్లాసిక్ కానీ మార్కెట్లో క్వాలిటీ ఉంటే 34కి సంబంధించి అటు 34లు కూడా బాగానే ఉంది మార్కెట్. ఈ టాప్ గన్ కూడా 16-17-18 క్వాలిటీ ఉంటే 19. క్వాలిటీని బట్టి మార్కెట్ ధరలు వస్తున్నాయి క్లాసిక్ గన్, టాప్ గన్. ఇంకా 334 సంగతి చెప్పేదేం లేదు. క్వాలిటీ ఉంటే 22 బాగా సైజులు ఉంటాయి. లేదు ఆ సైజు లేవు కాబట్టి 17, 18, 19, 20,000 దాకా నేను మీడియం బెస్ట్ రకాలు చూసాను. క్వాలిటీ ఉంటే అటు 21,000 దాకా జరుగుతుంది. ఏసీలు కూడా 24, 34లు జరుగుతుంది మార్కెట్లో. ఇవన్నీ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండి. ఇంకా తాళ్ళు చూసుకుంటే తేజ తాళ్ళు కానీ సీడ్ తాళ్ళు కానీ 10,000 కానించి 13,500 నడుస్తున్నాయి. ఎక్కువగా సీడ్ తాళ్ళు అయితే 12,500 అంచి బాగా రంగులే ఉన్నట్లే బెస్ట్ తాళ్ళు లాగా ఉంటున్నాయి. తేజ తాళ్ళు కూడా క్వాలిటీ ఉంటే 13,500 దాకా నడుస్తున్నాయి. తర్వాత ఇంకా 34 తాళ్ళు, బ్యాడ్గి తాళ్ళు, ఆర్మూర్ తాళ్ళు ఇవన్నీ కూడా మార్కెట్లో కొద్దిగా వర్షాల కారణంగా కొద్దిగా చల్లదనాలు వస్తున్నాయి, మెతక రకాలు వస్తున్నాయి. అవి కూడా 8,000 కానించి క్వాలిటీ ఉంటే 12,000 దాకా, మంచి రంగు తాళ్ళు అయితే 12,000 దాకా జరుగుతున్నాయి. ఈరోజు సోమవారం నాడు మే నెల 27వ తారీఖు 2026 సంవత్సరం గుంటూరు మార్కెట్ బయట గూడెలలో నేను చెప్పిన విధంగా మార్కెట్ ధరలు అయితే జరిగినాయండి. కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా. రకాలు చూడండి, లైక్ చెబితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. తర్వాత వీడియోలో కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్.